దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యం ఇచ్చాడు, కృపనిచ్చాడు, దయనిచ్చాడు, కనికరాన్నిచ్చాడు. చూడండి, అపోస్తుల కార్యములు 17:30. ఆ కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండను, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించెను. మారు మనసు పొందండి, రక్షణ పొందండి అని దేవుడు చెప్తున్నాడు. రక్షణ పొందండి అయ్యా. అనేక జాతి ప్రజలకి రక్షణ లేదు. బీహార్లో రక్షణ లేదు. ఎంత వెనకబడిపోయిన ప్రాంతంగా పరిగణించబడిందంటే పంజాబ్లో రక్షణ లేదు, అస్సాంలో రక్షణ లేదు, జార్ఖండ్లో రక్షణ లేదు. 13 రాష్ట్రాలకు అయితే యాంటీ క్రైస్ట్ బిల్లు మొదలైపోయింది. ఎంత వేదన, ఎంత బాధ, ఎంత కష్టము దేవుడు చెప్తున్నాడు. ఎటు చూసినా విస్తారమైన బ్రతుకులే, రక్షణ లేదు, ప్రార్థన జీవితం లేదు, భారం లేదు. ఆజ్ఞ అతిక్రమించటమే పాపమైపోయింది. ప్రార్థన చేయకపోవటమే దీనికి కారణం. వాడు యుద్ధానికి సిద్ధంగానే ఉన్నాడు. అపవాది దురాత్మలు పంపించి ఆ దురాత్మలతో వాడి పనాడు చేసుకుని అందరినీ దాసులుగా చేసుకుని అందరినీ బొజ్జ పెట్టేస్తున్నాడు. అంతే, బొజ్జ 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 బొజ్జ. ఇంక బాప్తిసం తీసుకున్న సుఖమేముంది? రోషం కలిగి జీవించే సుఖమేముంది? దేవుడి బిడ్డలని చెప్పుకునే ముద్రే ఉంది. పరిశుద్ధాత్ముడిని హృదయంలో ఉన్నాడని, ఆయన ఏడిపించి వస్తున్నామని, యుగ సమాప్తి వరకు ఆయన ముద్రించబడి ఉన్నాడని, ఆ ముద్ర చూడండి. ఒక ఎంఆర్ఓ స్టాంపు తెలుసు కదా మీకు. ఆ ఎంఆర్ఓ స్టాంప్ ఉంటుంది, కలెక్టర్ స్టాంప్ ఉంటుంది. అది ఉంటే ఆ పొలం చెల్లుబాటు అవుతుంది నీకు. అలాగా పరిశుద్ధాత్ముడిని హృదయంలో ముద్ర వేస్తే, పరిశుద్ధాత్ముడు నీకు ఉంటే క్రీస్తు రాజ్యాన్ని సంపాదించుకొనగలవు, క్రీస్తు రాజ్యాన్ని స్వాధీనపరుచుకొనగలవు, క్రీస్తు రాజ్యం కొరకు పోరాడగలవు. దేవుని రాజ్యం మన మధ్యన ఉంది. నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నావా? వాక్యంలో బ్రతుకుతున్నావా? వాక్యంలో ఉన్నావా? నీకు పవర్ ఉంది, నీకు కృప ఉంది, దేవుని దయ ఉంది, దేవుని కరికరం ఉంది, దేవుని దీర్ఘశాంతం ఉంది, దేవుని ఆయన మహిమ అనుభవిస్తావు, ఆయన శాంతిని అనుభవిస్తావు, ఆయన సన్నిధిని అనుభవిస్తావు, ఆయన మాట వింటావు, ఆయనలాగా జీవిస్తావు. ఇది దేవుని మాట మనం ఎప్పుడైతే వింటామో మనకు వర్తిస్తుంది. ఆ కాలమైతే అజ్ఞానంగా చూడకుండా వదిలేసాడు. ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు కృపిచ్చేశాడు. అపోస్తుల కార్యం 10:45 చూసినట్లయితే చూడండి. అపోస్తుల కార్యములు 10:43. ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడో వాడు ఆయన నామమూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారని. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఎవరో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఆయన నామములముగా పాప క్షమాపణ పొందుతారని ప్రవక్తలందరూ చెప్పారు. ఇప్పుడు సాక్ష్యం ఇచ్చుచున్నారు. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆశ. చూడండి, 38 చూస్తే 10:38. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినదియే. దేవుడు ఆయనకు తోడయుండును గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. యూదులు దేశమందును యెరూషలేము దేశమందును వాటన్నిటినీ మేము సాక్షులము.
దురాత్మ శక్తులు పీడింపబడుతున్న వారిని విడిపించటము. పరిశుద్ధాత్మ శక్తి, దేవుడు ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపాడు. అదే శక్తి మనకి ఇచ్చాడు. ఆయన ఏమి చేశాడు అదంతా మనకి ఇచ్చాడు. మనకి పవర్ ఉంది. మనము జయించాలి. మనము మారు మనసు ఇంకా పొందటం లేదు అంటే, ప్రతి జాతి జనాంగము ఈ భారతదేశంలో ఎవరో రక్షణ పొందటం లేదంటే దానికి కారణం ఎవరంటే మనమే, విశ్వాసులే. ప్రార్థన చేయకపోవటమే, పోరాడకపోవటమే, యుద్ధం చేయకపోవటమే, దేవుని నామాన్ని మహింపరచబడకపోవటమే, ఆయన చెప్పిన మాట వినకపోవటమే, ఆయనలాగా జీవించకపోవటమే. అంతా మనదే, ఎక్కడ లేదు, మనలోనే ఉంది. రోజు ఇంకా దేవుడు వచ్చేస్తున్నాడు, సమయం వచ్చేస్తున్నాడు. ఏది అందులో చలనం లేదు. లోకం అంతా కూడా కన్న బిడ్డలండి, కన్న బిడ్డలే కళ్ళు ముందర తప్పులు 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 కప్పెట్టేసుకుంటున్నారు. వద్దండి, మంచిది కాదండి. మన కోసం ఎన్ని వాగ్దానాలు సిద్ధంగా ఉన్నాయి తెలుసా? ఆయన మనకు పని ఇచ్చాడు తెలుసా? ఆ పని ఏమిటంటే భారతదేశము రక్షించబడాలి, ఆఫ్రికా ఖండం రక్షించబడాలి, ఆస్ట్రేలియా ఖండం రక్షించబడాలి, ఉత్తర అమెరికా ఖండం రక్షించబడాలి, దక్షిణ అమెరికా ఖండం భారతదేశం రక్షించబడాలి, యూరోప్ ఖండం రక్షించబడాలని, ఆసియా ఖండం రక్షించబడాలని, ఆఫ్రికా ఖండం రక్షించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందరికీ ఒకటే, ఆత్మకి సావు లేదు. ఉండాలి దేవుడి దగ్గర, లేకపోతే సైతానుతో యుగాలు కాలుతూ ఉండాలి. అది చాలా ఇబ్బందికరమే కాబట్టే యేసయ్య సిలువెక్కాడు. అది చాలా కష్టమైన పని కాబట్టే ఆయన సిలువలో ఏలాడుతుండగా, ఆ యొక్క మేకులు దించుతుండగా అసలు బాధను లెక్క చేయలేదండి. నాకన్నా ఎక్కువ బాధ భరిస్తున్నారయ్యా అక్కడ. ఆ వేదన, చాలా వేదన, దెయ్యములను వణికిపోతున్నాయండి. మనిషి మారటం లేదు, సృష్టికర్తను తెలుసుకోవటం లేదు. మనకి దానికి కారణం మనమే. ఈరోజు మనం ఐక్యత లేకపోవటం, మనం ప్రార్థన చేయలేకపోవటం, మారు మనసు పొందకపోవటం. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి. దేవుడు వాక్యం చెప్తుంది, దేవుడు ఆయనను 3వ దినము లేపి 40 అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 40 వచనం. దేవుడు ఆయనను 3వ దినమును లేపి ప్రజలందరికీ కాక దేవుడి చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా ఉన్న అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. శిష్యులు చెప్తున్నారు, కన్నవాటిని, ఉన్నవాటిని, విన్నవాటిని చూడకుండా చెప్పకుండా ఉండలేమని. మాకు ప్రత్యక్షపరచబడ్డాడయ్యా. మేము చూసాం, మా కళ్ళతో మేము చూసాం, మా నోటితో మా చేతులు ఆయన తాకిని మేము విన్నాం. ఆయన వచ్చాడు, చేశాడు, చెప్పాడు, మనల్ని బాగా చూసుకున్నాడు, మనకి పురికొల్పించాడు. ఆయన బతికుండగా ఎన్నో పనులు చేశాడు, సూచక్రియలు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. మరలా మాకు 3వ దినమును లేపిన తర్వాత ప్రత్యక్షపరుచుకున్నాడు. మనల్ని ప్రేమించాడు, మనల్ని దీవించాడు, మనల్ని ఆశీర్వదించాడు, మనల్ని బలపరిచాడు, మనల్ని స్థిరపరిచాడు అని ఎంతో ఆవేదనతో చెప్తున్నాడు. ప్రార్థన చేసుకుందామా? దేవా, స్తోత్రాలేసయ్యా. ఆ కాలం ముందైతే అజ్ఞానంతో చూసి చూడకుండా ఉన్నాడయ్యా. ఇప్పుడైతే ప్రభువా అందరూ అంతటా మారు మనసు పొందాలని చెప్పేసేవయ్యా. మారు మనసు పొందాలయ్యా, దేవుడి దగ్గరికి చేర్పించాలయ్యా. అనేక లక్షల కోట్ల మంది రక్షించబడాలయ్యా. భారతదేశం రక్షించబడాలయ్యా, ఖండాలు రక్షించబడాలయ్యా. అయా 148 కోట్ల మంది రక్షించబడాలయ్యా. ప్రతి రాష్ట్రము రక్షించబడాలి. 29 రాష్ట్రాలు రక్షించబడాలయ్యా. ప్రతి రాష్ట్రము, ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి పట్టణం, ప్రతి పల్లె రక్షించబడాలయ్యా. అందరూ అంతటా మారు మనసు పొందాలయ్యా. ప్రతి జాతి జనాంగము రక్షించబడాలయ్యా. ఆత్మలు సంపాదించాలయ్యా. నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలయ్యా. అయా స్తోత్రాలయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. అయా నిత్య వాక్యంలో ఎంత తండ్రి లోతైన అడుగు భాగాలు ఉన్నాయి తండ్రి. ఎరిగిన మనస్సు దయచే తండ్రి.
అందరూ అంతటా మారు మనస్సు పొందాలయ్యా. అయా మనుషులందరి మీద నీ ఆత్మని కుమ్మరిస్తానని మాట ఇచ్చావు. నీకు స్తోత్రాలు స్తుతి మహిమ ఘనత ప్రభావాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.